ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రజలండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళి ప్రారంభం చేస్తున్నాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడా నాద పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి నీకే మహిమనికే ఘనత చెల్లిస్తున్నాం. ఈరోజు ఆదివారం ఆరాధన అంతట్లో మీరు పాటల్లోని ప్రార్థనలోని పరిశుద్ధాత్మ నడుపులోని సాక్ష్యాల్లో మీరుండి నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్థుతులు స్తోత్రాలు తీసుకుని ప్రభావ నీ బిడ్డలకు నీ వాక్యం చెప్పుచుండగా అపవిత్రమైన పెదవులు అగ్ని చేత కాల్చి శరీరాన్ని మరుగుపరచు మానస్వరాన్ని మరుగుపరచు దయస్వరంతో మాట్లాడు దర్శించి నీ కుప్పను పంపించిన నీ వాక్యమే బ్రతికించేది బాధల్లో నెమ్మదినిచ్చేది కనుక నీ వాక్యంతో నువ్వు మాట్లాడు ప్రభావ నీ నామానికి మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఇస్తున్నాము నామా పరమ తండ్రి ఆమేన్. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే మరియు ఇబ్బందులు గలవారందరూ ఒకటో సమయాలు 21 అధ్యాయం అండి. ఒకటో సమయాలు 21 అధ్యాయము 13వ వచనం చదువుదామండి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యలు మార్చుకొని ఎర్రివాని వల్ల నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదకు కారణిచ్చు ఉండెను. వారతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చెను. అవునా అకీషురాజు మీరు చూచితిరి కదా వానికి పిచ్చి పట్టినదని నా ఎద్దుకు నా వద్దకు వారితో నాకేమి పని నా ఎద్దుకు ఎందుకు తీసుకుని వచ్చితిరి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మరి లైన్గా చెప్పడం జరుగుతుంది కనుకండి. మరి మొదట వారం తరాయి భాగం మాట ఏంటంటే రాజు. ఇక్కడ దావీదు రాజు అండి. మరి తన మామ తను చంపడానికి తిరుగుతున్నాడని ఉద్దేశం చేత తను ఏం చేసి చెప్పండి, ఆ రాజ్యం కదా నీ రాజ్యం, ఆ ఊరు కదా నీ ఊరు, అలా తిరుగుతూ ఒక రాజ్యానికి ఒక ఊరు వచ్చినప్పుడు కంటే ఆ ఊరిలో కొంతమంది చూసి రాజుని దావీదుని చూసి ఏమంటున్నారంటే ఇతను ఎవరు అనుకుంటున్నారు, ఇతను ఫలానా గొలియాతుని చంపిన రాజు, ఈయన రాజు అనేసి చెప్పినప్పుడు అంటండి బాబు రాజు అని నన్ను చెప్పారంటే నా విషయం అందరికీ తెలిసిందంటే నా ప్రాణహాని ఉంది కనుక అనేసి అంటే ఆ సమయంలోనంట ఆ యొక్క దావీదు ఏం చేశాడంటే పిచ్చివాడుగా నటించి ఆ పిచ్చి చేష్టలు చేస్తుండట, ఆ ఉమ్ము గడ్డానికి రాసుకున్నాడంట. ఇంకా చాలా చేష్టలు చేస్తున్నప్పటికీ పట్టుకొని అంటండి రాజుగారి దగ్గర తీసుకెళ్ళిపోయారంటే ఎవరైనా దావీదు తీసుకెళ్ళినప్పటికీ రాజు అంటున్నాడంటే అకిషు రాజు ఏమంటున్నాడంటే ఇతను పిచ్చివాడు కదా, ఇలాంటి పిచ్చివాడు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అనేసి అంటున్నాడంటే. ఇక్కడ ఈ రాజు దావీదు పిచ్చి చేష్టలు చేయడానికి కారణం ఏంటంటే తన ప్రాణాన్ని కాపాడు కోసం, తన సింహాసనాన్ని మళ్ళీ తను దక్కించుకోవడం కోసం, తన ప్రాణం ఉంటేనే కదండి మళ్ళీ తిరిగి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఆ సింహాసనాన్ని తను పొందగలుగుతాడు. ఇప్పుడు ప్రాణం లేనప్పుడు మరి ఇంకా తను ఏ ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హుడు కాదు కదా. ఆ విషయం తెలుసుకున్నట్టండి మరి అబద్ధమైన సరే తప్పదని సించాడు చెప్పండి. ఆ ప్రజలైతే దాగుడు కోసం, ఆ రాజు దగ్గర దాగుడం కోసం అటండి తను అటండి పిచ్చివాడుగా సమయాన్ని పెట్టండి నటించవలసి వచ్చిందంటండి. ఒక రాజు ఉండి ఒక గొలియాతుని మరి ఏం చేశాడు చెప్పండి, గొలియాతుని చంపి ఆ ఫిలిస్తీన్లందరినీ హతం చేసి మరి గొప్ప రాజుగా పేరు పొందిన దావీదు అంటండి తన పరిస్థితి ఎలా మారిపోయింది చూసారండి. తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేదు, దూరం ఏ గ్రామం పోతున్నాడో, ఏ అడవిలో తిరుగుతున్నాడో, ఏ గృహాలు వెళ్తున్నాడో తనకే తెలియని పరిస్థితిలో మారిపోయింది పరిస్థితి అంతా. తనన్నట్టండి దావీదికి దేవుడిచ్చిన అభిషేకం ఉంది, దావీదికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉంది, దావీదికి తర్వాత ప్రజల మన్నన ఉంది. ప్రజలు తన ఇన్సిడెంట్ ఒక రాజుగా ఎన్నుకొని వేల కొద్ది కూడా మరి జైలు కొట్టిన ప్రజలు ఈరోజు ఆ ప్రజల మధ్యలో ఎలా ఉన్నట్టు చెప్పండి, పిచ్చివాళ్ళు అని నటిస్తుంది. సమయాన్ని బట్టండి కొన్నిసార్లు అంటండి మన జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు తప్పవండి. ఏ సమయం ఏది వస్తుందని ఎవరికైనా తెలుసండి, ఎవరికి తెలియదు కనుక. అందుకన్నాడు కాలము సమయం ఎవరి సాధనలో ఉంది చెప్పండి, దేవుని సాధనలో ఉంది, మనుషుల సాధనలో లేదు. ఆయన కాలము సమయాలు మార్చగల శక్తి ఆయనకు మాత్రం ఉంది. నీ జీవితం మార్పు పడాలన్నా, నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకరాలు జరగాలన్నా నువ్వు దేవుని తట్టు తిరిగినప్పుడే, నువ్వు మనసు పూర్తిగా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి ఆయన పాదాల మీద పడ్డావు అప్పుడే నీ జీవితంలో మార్పు కలుగుతుంది. ఈ దావీదు మరి దేవుని తట్టు తిరిగాడు. ఎప్పుడు తిరిగాడండి, అరణ్యం ఉన్నంత సేపు కూడా, గొర్రెలు కాసుకున్నంత సేపు కూడా రోజుకి 7 మార్లు ప్రార్థించేవాడండి. ఆ తల్లి ఆ కుమారుడికి నేర్పించిన ఆ పాఠం ఏంటో తెలుసండి, ఏది ఏమన్నా సరే నువ్వు తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా సరే రోజుకి మాత్రం 7
ఎన్నిసార్లు దేవుని దగ్గర ప్రార్థించుకో, నీ జీవితంలో నువ్వు గొప్పవాడు అవుతాడనేసి బాల్య దినాల నుంచి ఆ బిడ్డనంటండి ఆ తల్లి అంట భక్తులు పెంచిందంట. అలా పెంచడం ద్వారా మరి అరణ్యంలో తండ్రి ఏం చేసినంటే అండి, నువ్వు ఎందుకు పనికిరాడవారు, నువ్వు చక్కగా చదవనేసి 7 కొడుకులు ఎంతో ప్రేమగా చూసేవాడంట. 8వ వాడైన దావీదుని మాత్రం మీద ప్రేమ ఉండేది కాదంటండి. ఎక్కడ పడేసాడండి? అరణ్యంలో గొర్రెలు కాసుకున్న దగ్గర పాడేశాడు. చదువు లేదు, సంధి లేదు. ఆ గొర్రెలు కాసుకున్న కాపరి ఈరోజు రాజు అయిపోయాడు. అయినప్పుడు కూడా ఆయన కష్టాలు తప్పినాయండి, తప్పలేదు. రాజు అయినప్పుడు కూడా రాజు ఎప్పుడైతే అయిపోయాడో, తన అరణ్యంలో గొర్రెలు కాసుకున్నాడు రాజు ఎప్పుడైతే అయిపోయాడు, ప్రజలకు ఏమైపోయింది చెప్పండి? చాలా మంది ప్రజలు దేవుడు ఆశీర్వాదం తన మీద పొందుకుని రాజు అయ్యాడనేసి తను జయజయలు పడుతున్నారు. కానిటండి ఏ రాజ్యాన్ని అయితే జయించాడో, ఏ రాజు పేరైతే నిలబెట్టాడో ఆ రాజు కొళ్ళలోని మరి ఆ రాజు మరి కూతురు కూడా తనకి వివాహం చేశాడు కనుక కనీసం అల్లుడైన ఆలోచన జ్ఞానం కూడా లేకుండా ఆ రాజు ఏం చేశాడు చెప్పిన దావీదుని చంపాలని చూశాడంటండి. ప్రాణ భయంతో పరిగెడుతున్నాడు. ప్రాణ భయంతో ఉన్న దావీదు కట్టండి ఒక స్నేహితుడు దొరికాడు. ఎవరో తెలుసు? బాంబర్దండి. తను అన్నాడు, నీ దేవుడు నీకు తోడుకున్నాడు, నిన్ను అన్ని విషయాలని జయించి అన్ని విషయాలను నిన్ను తీసుకొచ్చి ఈ రోజు నిన్ను ఈ రాజ్యానికి రాజుగా చేసిన రారాజాన్ని యేసురాజు నీకు తోడుకున్నాడు కానీ నువ్వు భయపడకు. నా తండ్రి నీ మీద ఎన్ని పన్నాగం పన్నా అవన్నీ కూడా నీకు నేను తెలియజేస్తూ ఉంటారనేసి మాట ఇచ్చి విడిచిపెట్టేసిన తర్వాత మరి ఇక్కడికి వచ్చిన వాడికి ఏం చేయాలి చెప్పండి? ఈ రాజుగారి దగ్గర అర్జున రాజుగారు అంటున్నారంట, ఇది నెట్టి పచ్చ రాజు కాదు, ఇది ఒక పిచ్చివాడు. చూసారండి, నీ పిచ్చివాడిగా అనేసి అంటండి మరి కేకలు పెట్టి కోపపడి ఏంటండి అక్కడ నుంచి అంట మరి తోడు కొట్టారండి. చూడండి చదవమ్మా. పిచ్చి చేష్టలు చేయవానితో నాకేమి పని, నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చితిరేమి, వీడు నా నగరులోనికి రాతగునా అని తన సేవకులతో ఏం చేశాడు చెప్పండి? ఇంకెప్పుడైతే అలాగ అన్నాడు సేవకులు ఏం చేశాడు చెప్పండి? అతను విడిచిపెట్టేసి ఉద్దేశం అనమాట. అంటే ఈయన ప్రజల ఉద్దేశం ఏంటంటే ఇతను రాజు కదా, ఈ రాజుగారి దగ్గర తీసుకొస్తే ఇతన్ని గౌరవిస్తాడు, ఇతను ఎలా ఉంటా ఏం లేదనేసి అంటే వీళ్ళు జాలిపడ్డారు. కానీ రాజు అధికారం లేదో ఎవరు జాలిపడి వస్తుంది చెప్పండి? అలాగే దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటేనే ఏ విషయాలైనా సరే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. ఇక్కడ ఆ తర్వాత అక్కడి నుంచి అలా జరిగిన తర్వాత ఇంకా దావీదు ఏం చేసేటండి అంటే ఇంక ఇది కాదు పని, ఇంకా నేను పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుచేత అయితే నా జీవితం ఇలా జరుగుతుందో, ఎందుచేత నా బ్రతికి ఇలాగ అయిపోయిందో, ఇంక నేను దేవుడి మీద అనుకుని దేవుడి మీద ఆధారపడి దేవుని దగ్గర పోరాడాలని ఉద్దేశంతో అండి దావీదంట ఒక గృహలోకి వెళ్ళిపోయాడు. 22:1 చదవండి. దావీదు అక్కడ నుండి బయలుదేరి గృహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చి చూస్తారండి. ఇక్కడ దావీదు అయితే అబ్దుల్లాను గృహలోకి వెళ్ళిపోయాడట. గృహలో ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏకాంతంగా ఇంకా తన బాధలు, తన కష్టాలు, తనలాంటి వారు ఎంతమందితో ఉన్నారు, తనలాంటి వారు ఇలా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా విడుదల కోసం ఏంటంటే అక్కడ గృహలో ఏం చేసి చెప్పండి? దావీదు ఏంటంటే ప్రార్థనలో ఉండిపోయాడంట. ప్రార్థనలో ఉండి అక్కడ దావీదు చేస్తున్న సమయంలోనంటే ఈ సంగతి తెలుసుకున్నారంటే ఎవరు తెలుసుకున్నారు? ఫస్ట్ కంటే తల్లి తండ్రి తెలుసుకున్నారంట, అన్నదమ్ములు తెలుసుకున్నారంట. ఒకప్పుడు ఈ యొక్క దావీదును అన్నదమ్ములు పట్టించుకునేవారండి, ఎట్టి పద్ధతిలో పట్టించుకునేవారు కాదు. మరి అటువంటి వాళ్ళంటే ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు అంటండి, కష్ట సమయంలో తన కన్నా వాళ్ళంటండి దేవుడు అంటండి జతపరిచాడు. సరేండి, వాళ్ళు ఎందుకు వచ్చారనుకుంటున్నారు? దావీదు ఉన్నప్పుడు అంటండి వాళ్ళకి తిండికి ఏ లోటు ఉంటుంది కదంటే చక్కగా గొర్రెలు మేపేవాడు, గొర్రెలు వృద్ధిలో తీసుకొచ్చేవాడు. ఆ గొర్రెల వల్ల ఆదాయం వచ్చింది కనుక ఆ కుటుంబంలో ఏ యొక్క మరి ఇబ్బంది లేకుండా హ్యాపీగా బ్రతికిసేవారు. కానీ ఇప్పుడు ఏ దావీదు ఎప్పుడైతే మరి ఆ యొక్క గొర్రెలు ఇడిచిపెట్టేసి ప్రజల కోసమే మరి రాజుగా ఇక్కడికి వచ్చేసాడు, వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది చెప్పి తారుమారైపోయింది. వాళ్ళు తినడానికి తిండి లేకుండా వాళ్ళ పరిస్థితులు తారుమారైపోయినాయి. వాళ్ళ అన్నదమ్ములకు ఉద్యోగాలు ఏమీ లేవు, ఏం చేయాలి దిక్కు చూసిన పరిస్థితిలో మరలా వాళ్ళు ఎక్కడికి వచ్చారు చెప్పండి? తన అన్నగారిని తమ్ముడు ఎదుర్కొంటుందంటండి. అన్నగారు వచ్చారంట, కొడుకుని ఎదుర్కొంటూ తల్లిదండ్రులు అంటండి ఎవరి దగ్గరికి వచ్చారంటండి? దావీదు దగ్గరికి వచ్చారండి. చూసారా, కష్టంలో ఉన్నప్పటికీ తనే బాధలో ఉన్నాడు, తనే కష్టంలో ఉన్నాడు, తన ప్రాణమే పోయేలా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకప్పుడు దావీదులో ఉన్న దేవుని శక్తి వాళ్ళకి తెలుసు. దావీదు ఏ రీతిగా అయితే మరి ఆ గొలియాతుని చంపాడో, దావీదుకి ఏ రీతిగా అయితే దేవుడు సహాయం చేశాడో, ఆ సౌల్లో ఉన్న దురాత్మని ఏ రీతిగా అయితే ఎల్లగొట్టాడో అవన్నీ ఎవరికి తెలుసండి? అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, తర్వాత తన కుటుంబానికి తెలుసు కనుక ఆ కుటుంబం ఫస్ట్ అంటే దావీదు దగ్గరికి ఎవరు చెప్పండి? కుటుంబస్తులు వచ్చేసారంటండి. ఎంత సంతోషం అండి! దావీదుకి ఎంత సంతోషం కూడా చెప్పండి? కష్టకాలంలో మనం అనుకున్నవాడు వచ్చి మనం ఆదరించినప్పుడు మనకి ఎంత సంతోషం కూడా చెప్పండి? దావీదుకి కూడా అదే కలిగిందంట, ఎంతో సంతోషం కలిగిందంట. ఆ తర్వాత ఎవరు చదవడం? 2వ వచనం చదవమ్మా. మరియు
ఇబ్బందులు గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసాధారణముగా నుండి వారందరూ అతని యొద్ద ఊడుకొనగా అతడు వారికి అధిపతి. దేవునికి స్తోత్రం. ఎవరెవరంటే అంటే ఇంట్లో సమాధానం శాంతి లేని వాళ్ళు వచ్చేసారు, అప్పులు చేసుకున్న వాళ్ళు వచ్చేసారు, మరి బ్రతుకు తెరలేని వాళ్ళు వచ్చేసారు. అలాగే అందరూ కూడా అంటండి ప్రజలందరూ కూడా తన రాజు కానిప్పటికీ కూడా ఈ రాజ్యం నాది అనేసేమో సౌలు అక్కడ ఆక్రమించేశాడు, ఆ రాజ్యంలోకి రాకుండా చంపడానికి చూస్తున్నాడు. కానీ అయినప్పుడు కూడా ఒక గృహలో తనంటే నిశ్చయం చెప్పండి, నాకు దేవుడు ఉన్నాడు, ఈ రాజ్యాన్ని ఈ రాజ్య అధికారాన్ని నాకు దేవుడు ఇచ్చాడు, ఈ గృహంలోనే సరే ప్రజల కోసం నేను సేవ చేస్తాను, ప్రజల కోసం నేను ప్రార్థించాను అనిసండి. ఆ గృహంలో దావీదు ఉండి ప్రార్థించినప్పుడు అటండి వీళ్ళందరూ వచ్చేసారండి. దేవునామానికి మహిమ కలగాలి. వీళ్ళందరికీ అక్కడ అంటారు దావీదు ఎలా ఉన్నాడండి, అధిపతిగా ఉన్న నా మాటలు కాదండి, బైబిల్లో వాక్యం చెప్తుంది, వాక్యం మాటలు మాత్రం నేను మీకు ఏమో చెప్పగలుగుతాను కనుక అక్కడటండి అప్పులు వాళ్ళు కూడా వచ్చారండి. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉందండి, అప్పులు వారు అసమాధానం అంటే ఇంట్లో శాంతి సమాధానం లేక వ్యాధుల చేత బాధల చేత కష్టాల చేత నష్టపోయిన వారు ఇంకందరూ ఒక్కడ కాదండి, అన్ని సమస్యల వారు అంటే ఎవరి దగ్గరికి వస్తారని చెప్పండి, దావీదు దగ్గరికి వచ్చారంట. దావీదు అంటే వాళ్ళకి అధిపతిగా ఉండి వాళ్ళందరి కోసం కూడా ఏం చేస్తాడని చెప్పండి ప్రార్థిస్తున్నాడంట. తనకి చేతనని దేవుడు చెప్పిన మాటలు చెప్పి దేవుడు ఏ ఆలోచన జ్ఞానం ఇచ్చాడు అవన్నీ కూడా వాళ్ళకి అటండి చెప్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటండి దేవుడు నమ్ముకుని బిడ్డలంట శాతాను కూడా అంట ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడంట. ఎప్పుడు ఇంట్లో కష్టం తెప్పిందాం, ఎప్పుడు బాధ తెప్పిందాం, ఎప్పుడు ఇలా అవమాన పాలు చేద్దాం, ఎప్పుడు ఇలా పరుగు తీసేద్దామని చూస్తాడంట. అటువంటి సమయంలో కొన్ని రోజులు కొన్ని సార్లు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి వాళ్ళకి దానికి అధికారం ఇస్తాడు. తర్వాత ఏం చేస్తాడు చెప్పండి తగిన సమయం. ఎందుకంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉన్నప్పుడు అంటే తగిన సమయం ఆయన ఇచ్చిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగా. ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు, గొప్ప చేయవాడుగా ఉన్నాడు, ఆయన దీవించేవాడుగా ఉన్నాడు, ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కనుక ఎవరో కూడా నీ యొక్క ఆశీర్వాదాలు ఎవరు కూడా దొంగలించడానికి సరిపోరు. దావీదు ఆశీర్వాదం దొంగలించగలిగారండి. నెక్స్ట్ ప్రాణం తీసేస్తాను, ప్రాణభయం. అవును ప్రాణం పోతే నేను ఎలాగా అనుకోని ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. పరిగెట్టాడు ఇంక లాభం లేదనుకున్నాడు. ఒక చోటకు వచ్చేసాడు, ఈ గృహలో ఉన్నాడు. ఆ గృహలోకి ఏం చేశాడు చెప్పండి అందరూ వచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు. నోరు మంచిదైతే ఊరు మంచిదంట. ఆ రీతిగా దావీదు యొక్క ఏమేం చెప్పండి అతను నోరు మంచిదే తర్వాత ఏం చెప్పండి తన ఊరంతా కూడా తన పక్షాన్ని అయిపోయారు. కనుక మన అందరికీ కూడా అంటండి అయ్యా తెలియక మా పిల్ల పెళ్ళని లేదంటే ఉద్యోగం నా కొడుకు ఉద్యోగం వస్తుందని ఇలాగ ఏదో నిమిత్తం మేము అప్పులు చేసుకుని మేము ఉన్నాము. కొంతమంది అయితే మా ఇంట్లో పలానా రోగం చేతి ఇలా బాధపడుతున్నావా, పలానా చేతపడి చేతుల చేతి ఇలా ఉన్నావా, ఇలాగా ప్రతి ఒక్కరు ప్రతి బాధతో వచ్చండి. దావీదు పాపం తెచ్చిపడినప్పుడంట దావీదు అంటండి దేవుడు పరిశుద్ధాత్మ దావీదు మీద ఉంది కనుక, దావీదు మీద అభిషేకం ఉంది కనుక, దావీదుని రాజుగా దేవుడు అభిషేకించాడు కనుక మరి ఆ యొక్క అధిపతి ఎక్కడ పరిపాలన చేస్తా చెప్పిన గృహలో నువ్వు పాతాళలోకి వెళ్ళు, భూలోకి ఎక్కడ ఉన్నప్పుడు కూడా దేవుని ఆత్మ నీతో ఉంటే నీకు ఏ సమస్య ఉండదు, ఏ కష్టపడి మంది నీ దగ్గరికి వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తికి నాకు అధికారం దేనికి కూడా లేదండి. దేవుని శక్తి దేవుని ఆత్మ దావీదు దగ్గర ఉంది కనుక అందరూ రాగలిగారు. తన దగ్గర డబ్బు ఉందండి, డబ్బు లేదు, అందరూ ఏమన్నా చెప్పి పిచ్చోడు అన్నారు. పిచ్చోడి కింద నటించి పిచ్చోడిలో ఉన్న వాడిని దేవుడు ఏం చేసి చెప్పడం మరలా ఒక అధిపతిగా ముందు అధిపతిగా వాళ్ళందరూ నియమిస్తున్నారంట. అయ్యా ఏ రోజుకైనా సరే ఏ నాటికైనా సరే ఈ రాజ్యానికి రాజు నువ్వే, ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన రాజు నువ్వే. దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు, దేవుడు నేను దీవిస్తాడయ్యా. ఎందుకంటే మరి మేమందరము ఆ యొక్క గొలియాతుకి భయపడి అడిగిపోయేవారు. గొలియాతు వచ్చి ప్రతి ఒక్క రోజు కాదు 40 రోజులు గొలియాతు వచ్చి ఏం చేయడం ఇశ్రాయేలు మీద సవాలు వదిలేడు. 40 రోజులు బాధ పెట్టేశాడు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా విడిపించలేదు. ఎవరు విడిపించారు చెప్పండి దావీదులో ఉండి దేవుడు ఆ యొక్క గొలియాతుని చంపే కృపను అనుగ్రహించాడు. కనుక ఆ ఇశ్రాయేల్ అందరికి ఏం విడుదల కలిగిందండి. ఆ విడుదల కలిగినప్పుడు వాళ్ళు మర్చిపోకుండా ఏం చేస్తే చెప్పండి దావీదు కష్టంలో ఉన్నప్పుడు, దావీదు గృహలో బాధపడుతున్నప్పుడు వాళ్ళు వచ్చాయా నువ్వు మాత్రమే మాకు న్యాయం చేయగలవు, నువ్వు మాత్రమే నీ ద్వారా మాత్రమే విడుదల పొందగలవు, నీ ద్వారా మాత్రమే మేము ఆశించబడతాం, నీ ద్వారా దేవుడు మాకు మేలు చేసాడని ఏంటండి ఆ దావీదు దగ్గరికి వచ్చేటండి అందరూ కూడా మేలు పొందుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగుతుందమ్మా. తర్వాత దావీదు అక్కడ బయలుదేరి మోయాబులోనికి మిషాకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండమని మోయాబు రాజుతో మనవి చేసి దేవునికి స్తోత్రం. మరి అక్కడ వీళ్ళందరూ ఆ సంతానం ఉన్నవారు అప్పులతో ఉన్నవారు వీళ్ళందరూ వచ్చి తర్వాత తల్లిదండ్రులు కూడా వచ్చిన తర్వాత ఏంటండి ఇక అసలు దేవుడి చిత్తం ఏముంది,
ఈ యొక్క అరణ్యంలో కూడా దేవుడు నన్ను వాడుకున్నాడంటే దేవుడి చిత్తం ఏదుందో నేను తెలుసుకోవాలంటే ముందు నా దగ్గర తల్లిదండ్రులు కట్టేది ఎవరు ఉంటాకి ఇంగ్లీజులు అందరూ వచ్చారంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కనుక కానీ ఏంటంటే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మా తల్లిదండ్రుల బాధ్యత ఎవరు చెప్పండి దావీదు కొనుక్కండి దావీదు అంట మోయాబు రాజు దగ్గరికి వచ్చిన రాజుతో అంటాడండి ఇదిగో నేను వచ్చే వరకు నా యొక్క తల్లిదండ్రులని నాన్నదో నువ్వే చూసుకోవాలని సటండి అతనికి అప్పచెప్పేసి మళ్ళీ అక్కడ నుంచండి దావీదు ఏం చేశాడు చెప్పండి మళ్ళీ అక్కడ నుంచంట మరి మరలా వచ్చాడంటే దేవునికి స్తోత్రం. ఎందుకంటే అక్కడ ఉంటే మరి తన ప్రమాదం సౌలుకి తెలిసిందని కూడా సౌలు ఏం చేద్దాం చెప్పండి తను మళ్ళీ చంపడానికి వస్తాడని సరే అక్కడ నుంచి వచ్చాడు అక్కడ నుంచి ఇక్కడ చదువుదామండి 6 వచ్చినామండి. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షము కింద దిగి ఈటి చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనే ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి. ఇక్కడ సౌలు అంటున్నాడంటే సౌలు తెలిసిపోయిందంటే వెళ్ళిపోయింది వర్తమానం. సౌలు ఇన్నాళ్ళ పట్టించి దావీదు ఒక్కడ ఉన్నాడు కనయ్యా. ఇప్పుడు దావీదు లేడు. దావీదుతో పాటు ఎవరున్నారో ఆ బెన్యామీను అందరూ ప్రజలందరూ దానికి కావలుగా ఉన్నారయ్యా. తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఒక రాజు ఏం చేస్తాడు చెప్పండి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడని చెప్పగానే ఈ యొక్క రాజుకి కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి చెప్పండి ఆ ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఆదుకున్నారో వాళ్ళ ప్రజలందరూ కూడా చంపిమని ఆర్డర్ ఇచ్చాడు రాజు కదండి. ఆర్డర్ ఇచ్చాడంటే ఇస్తారా ఇక్కడ మంచికి ఏమైనా రోజులు ఉన్నాయండి లేదు. ఇక్కడ ఒక రాజయ్యుడు కూడా ఆదరణ లేకుండా తల్లిదండ్రులు కూడా దారి లేకుండా చేసేదంటే ఒక కారణం ఏంటి చెప్పండి. అక్కడ ప్రజల యొక్క అసలు చూసి ఎప్పుడైతే దావీదు మీద ప్రజల కన్ను పడ్డదో దావీదు మీద ఎప్పుడైతే సౌలు విశ్వసూపు పడ్డాదో తన కుటుంబం ఏమైపోయింది చెప్పండి చిన్నాభిన్నం అయిపోయింది మాట అండి. తల్లికి తండ్రికి పిల్లలకి సమాధానం లేకుండా అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లోనప్పుడు కూడా దావీదంట భయపడలేదంట జడ లేదంట. ఏది ఏమైనప్పటికీ నన్ను పుట్టించిన నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, గొర్రెలు కాచుకున్నాను రాజుగా చేసిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను ఎజ్జులోకి తీసుకొస్తాడు, ఆయన చిత్తం మాత్రమే నా పట్ల నెరవేర్చబడుతుందని విశ్వాసంతో నమ్మకంతో అండి తనంట అలా పరుగులు ఎడుతూనే ఉన్నట్టు అటువంటి సమయంలో ఇక్కడ ఎదురు చదువుదామండి 8వ వచనం చదవండి. 8 చదవండి. మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు నా కుమారుడు యెషయా కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయలేదు. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉన్నట్లుగా నా కుమారుడు నా సేవకుని పురుగొల్పి నా నిమిత్తము మీలో ఎవనికి చింతలేదు. చూస్తారు ఏమంటున్నాడండి. ఇదిగో బెన్యామీన్లారి మీరు అందరూ కూడా మీరు మేము ఒకటే కదా, మీరు అందరూ నా రక్త సంబంధులే కదా, నా యొక్క బంధువులు స్నేహితులే కదా, నా ప్రజలే కదా, నేను నీకోసం నిలబడలేదా, నా మీద మీకు ప్రేమ లేదా, నా కొడుకును పుట్టిన కొడుకే నాకు వ్యతిరేకం అయిపోయి ఆ దావీదు చేతులు కలిపేసి దావీదుని దాగేశాడు. సరే ఏమన్నాడు చెప్పండి. నా కొడుకే నా తనతో కలిసిపోయాడు, మీరు కూడా నన్ను ఇంత మోసం చేస్తారా, ఇలా చేశారా జరిగిందంటండి. అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరు అడుగుతున్నారండి సౌలు అడుగుతున్నాడంట. సరే ఎందుకంటే ఆ విధంగా వచ్చిందంటే సౌలు ఏం చేశాడు చెప్పండి మేలు కంటండి మేలు చేయలేదంటే ఏం చేసి కీడు చేశాడంట. దావీదు దిక్కు తోసిన పరిస్థితిలో రాజ్యం పరాయుడి చేతిలోకి పోతుంది, ప్రజలందరూ నాశనం అయిపోతారు అనుకున్న సమయంలో దేవుడు దావీదుని పంపించి గొలియాతుని జయించడానికి చేసి ప్రజలందరూ రక్షింతే అటువంటి మంచి చేసిన వాడి పట్ల సౌలు ఏం చేశాడు చెప్పండి కుట్ర పన్నుడంటండి. ఎప్పుడు కూడా మేలు కంటండి ఏం చేయాలంటే కీడు చేయకూడదు అంటే ఏం చేయాలి చెప్పండి మేలే చేయాలంట. కానీ లోకంలో చాలా మందికి మేలు చేసిన ఏం చేస్తారు చెప్పండి కీడే చేస్తారు. లోకరించి అంతే, ప్రజలు అంతే అండి. మనం ఎవరికైనా మేలు చేస్తాం అనుకోండి ఒక 2 రోజులు వాళ్ళంత గొప్పవాళ్ళు లేరంటారు, 3వ రోజులు వాళ్ళంత ఎవరు లేనట్టుగా మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నానంటే అండి ఇక్కడ ఎప్పుడు కూడా మేలు చేసిన మేలు చేస్తాను ఇయ్యాలి కాకుండా రేపైనా మనకి ఏం చేసి మన కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది, మన కుటుంబానికి దీవెన ఉంటుంది, లేకపోతే ఎట్టి పరిస్థితి దీవెన ఉంటుందండి. ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా మనం సాధ్యమైనంత బట్టికి ఎవరు కూడా ఏం చేయకూడదు కీడు చేయకూడదు. స్థాయిలో అయితే సహాయం చేయలేదు నోరు తీసుకుని తప్ప నీ వరకులు ఇబ్బంది పట్టకి లేదు, నీ వరకులు బాధపట్టకి లేదు, నీ వరకులు ఎట్టకి లేదు. ఆ ఏడుపు ఆ బాధ ఆ వేదన ఎవరు తగ్గుతుందో చెప్పండి. ఎవరికైతే సహాయం చేసి నీకు సహాయం చేసి వాళ్ళు ఏడుస్తున్నారంటే అది తప్పనిసరి వాళ్ళు తగ్గుతుంది కనుక అలా చేయకూడదు. ఇప్పుడు ఏం చేసి చెప్పండి సౌలు చేసాడు కనుక తన కుమారుడు తనకి వ్యతిరేకం అయిపోయాడు. సార్ అనుకోకుండా ఎంతగానో తండ్రిని ప్రేమించిన కుమారుడు
దావీదుని చూసి మంచి సమయంలో మా రాజ్యం పోతుంది, మా ప్రజలు నశించిపోతారు అనుకున్న సమయంలో దేవుడు దావీదుని పంపించాడని నమ్మి అతని యొక్క శక్తిని, అతని యొక్క కృపను మనం చూసాం కనుక అతను అటువంటి మనిషి చనిపోయాడంటే మళ్ళీ రాజ్యం ఏమైపోతుందో, అతని బ్రతకాలు మేము ఏమైపోయినా పర్లేదు, నా తండ్రి ఏమైపోయినా పర్లేదు, ఆ తండ్రి నన్ను చనిపించినా పర్లేదు, కానీ ఆ రాజు మాత్రం బ్రతకాలని రాజుని కాపాడాడంటే ఎవరండి? సౌలు యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు ఏదో రీతిగా కాపాడుతుంది, మంచి వారికి ఎప్పుడు ఏదో రీతిగా మేలు చేస్తూ ఉంటాడండి. అందుకే అన్నాడు, నీతి నిజాయితీగా దేవుని భయభక్తులు కలిగి దేవుని కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టిన. వస్తాయి కష్టాలు, వస్తాయి బాధలు, వస్తాయి వేదనలు, వస్తాయి దుఃఖాలు, వస్తాయి చెప్పుకోలేని సమస్యలు వస్తాయి. అయినప్పుడు కూడా దేవుడి మీద విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగిపోయామంటండి దేవుడు ఖచ్చితంగా తను చేసిన వాగ్దానం, తను చేసిన నిబంధన మర్చిపోతాడండి? దావీదు పట్ల చేసిన నిబంధన మర్చిపోయాడా? వాగ్దానం మర్చిపోయాడా? దావీదు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు సహాయము అందజేస్తూనే ఉన్నాడు, ఎవరొకరి ద్వారా దావీదుని దేవుడు దీవిస్తూనే ఉన్నాడు, ఎవరొకరి ద్వారా దావీదుని కాపాడుతూ ఉన్నాడు. చూసారా ఎంతో గొప్ప సంగతులు. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు కాపాడుతాడు. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఏది ఏమైనప్పుడు కూడా నీ జీవితంలో నా జీవితంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చదు, ఆయన వాగ్దానం మాత్రమే స్థిరపరచబడుతుంది. దావీదు జీవితంలో స్థిరపరిచిన దేవుడు మీ జీవితాల్లో కూడా ఆయన ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. కనుక ఎంత మట్టికి కూడా మనం ఏం చేయకూడదండి, బాధపడకూడదు. కానీ మరి దేవుని ఎందుకు మన బైబిల్ అలాగే అండి 23:14 కూడా చదవండి ఒకసారి. 23:14. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలమందును జీపు అరణ్యమున ఒక పర్వతమునందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. సౌలు చేతికి అతను దేవనామానికి మహిమ కలుగుగా. నీ శత్రువు చేతికి నిన్ను దేవుడు అప్పగించడు. ఎందుకంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు చెప్పండి? దేవుని చేతిలో ఉన్నావు. సౌలుకి తెలిసిపోతుంది, రాజు కనుక ఎక్కడికెక్కడికి మనుషులు పెట్టేస్తున్నాడు, ఎక్కడికెక్కడికి పంపేస్తున్నాడు. సౌలు దావీదుని తెలుసుకున్నాడు. కానంటండి అయినప్పటికీ కూడా అంటే సౌలు చేతికి దేవుడు అంటండి దావీదుని ఎందుకు అప్పగించాడు? నువ్వు దేవుడు నమ్ముకున్నావు, దేవుడి మీద ఆధారపడ్డావు. నువ్వు తప్పు చేసినప్పటికీ, నువ్వు ఏది అలా చేసినప్పుడు కూడా దేవుడి మీద అనుకుని దేవుడి మీద ఆధారపడి బిడ్డలు ఆయన తప్పిస్తాడండి ఖచ్చితంగా. మరి దావీదుని ఎందుకు తప్పిస్తాడండి? దావీదు కీడు చేశాడా మేలు చేశాడా? ప్రజలందరికీ మేలు చేశాడు. రాజు కూడా చాలా మేలు చేశాడు. రాజు ఒక సింహాసనాన్ని మరి నిలబెట్టి రాజా అనుకున్నంతకాలం సింహాసనం నేను ఎక్కను, ఈ తర్వాతే నేను రాజుని అనేసి తగ్గించుకున్నాడు. సౌలుకి దురాత్మ పట్టినప్పుడు పాటలు పాడే దురాత్మ ఎల్లగొట్టిన గొప్ప భక్తుడు, గొప్ప దేవుని ఆత్మ పొందిన వ్యక్తి ఎవరండి? దావీదు. అటువంటి వాడిని చంపుదాన్ని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? అటువంటి వాడిని పాడు చేద్దామంటే దేవుడు ఊరుకుంటాడా? అటువంటి వాడిని అక్కడ లేకుండా చేద్దామంటే దేవుడు ఊరుకోడు. దేవుడి బిడ్డలు బాధ పెట్టిన వాళ్ళు దేవుడు ఎంత మాత్రం ఊరుకోడండి. దావీదుని ఎంతో బాధ పెట్టాలని చూసిన సౌలు ఊరుకున్నాడండి. సౌలు దేవుడు ఊరుకుంటలేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అన్నాడు ఇక్కడ, నేను ఎట్టి పరిస్థితుల్లో దావీదును సౌలు చేతికి అప్పగింపను. మీకు ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏదైతే దేవుడు చేస్తానని చెప్పాడో, మరి దీని ద్వారా దేవుడు అదే చెప్తున్నాడు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో శత్రువుల చేతికి అప్పగింపడు, మిమ్మల్ని అవమాన పాలు చేయడు. మీకు ఏదైతే వాగ్దానం చేశాడు, మీ వాగ్దానం దేవుడు వేస్తున్నామో స్థిరపరుస్తాడు. మీ బిడ్డలు దేవుడు ఆస్వాదిస్తాడు, మీ బిడ్డలు దీవిస్తాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చెప్పింది సంస్థను కూడా మీ కుటుంబం పట్ల నెరవేర్చబోతున్నాడు. కనుక నిరీక్షణ కలిగి, భయం కలిగి ఎదురు చూడండి. దేవుడు ఖచ్చితంగా ఆయన రెండొంతులుగా మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు, రెండొంతులుగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, రెండొంతులుగా దేవుడు అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్ధింపు చేయను కాక. దేవుడు ప్రార్థన చేసుకుందామండి. మోహనుతురా మహాగండ సరస్వతిరా నాదా పరిశుద్ధాత్ముడా, శక్తి చేత కదయా, బలం చేత కదయా, నీ ఆత్మ చేత అద్భుతాలు, నీ ఆత్మ చేత ఆశ్చర్యకార్యాలు తండ్రి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మాత్రమే తండ్రి ఏదైనా జరుగుతుంది బాబయ్య. నీ ఆత్మ లేదు, నువ్వు లేదు, మేము మనుషులు తండ్రి, మట్టి వాడు, పురుగు లాంటి వాడు తండ్రి నాయన. మాలో ఏమీ లేదయ్యా తండ్రి. లోకంలో ఉన్నవాడి కన్నా మాలో ఉన్నవాడు గొప్పవాడు ఏంటి తండ్రి నాయన. నీ ప్రజల పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయండి అయ్యా. నీ ప్రజల పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ తండ్రి నాయన. బిడ్డకి ఇచ్చిన ప్రతి వాగ్దానం వేస్తున్నాములో నెరవేర్చబడి కాక, అడ్డులాటంగా తొలగిపోను కాక వేస్తున్నాము పరిశుద్ధాత్మ. ఈ రోజు ప్రభా ఎంతమంది బిడ్డలు అయితే ప్రభా యజ్ఞం రాయటకి ఇల్లుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అటువంటి వాళ్ళ రత్నగర అబ్బాయిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు చేపెట్టి పరిస్థితి రాయించిన ఆయన మంచి మార్పుతో పాస్ అయితే మీరు చెప్పిన రీతిగా తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చిందండి నాయన. అప్పుడు పాస్ అయ్యి కృప ఇచ్చేసి బాగోని ఆయన ఉద్యోగం వచ్చి కృప వేస్తున్నాంలో కలుగును కాక, అడ్డు తొలగిపోయింది కాదు తండ్రి నాయన. ఇంకొక విదేశాల్లోకి వెళ్ళి ప్రభు నాయన బిడ్డలు చాలా మంది ప్రభు తండ్రి నాయన రక్షణ ఉద్యోగాలు చేసుకున్నారు, చదువుతున్నారు బాబయ్య. ఆ బిడ్డలకు తన తల్లిదండ్రులు ఇడిచిపెట్టి తన విదేశాల్లో చదువుకునే బిడ్డల ప్రభు, తన దేశం కానీ దేశంలో చదువుతున్న బిడ్డల ప్రభు తండ్రి
కింద ఆరోగ్యం బలం శక్తి కృప తెచ్చి బాగా చదువుకొని తల్లిదండ్రులు పేరు నిలబెట్టే కృప ఏస్తున్నాములో కలుగును గాక. తల్లిదండ్రులు ఇడిచిపెట్టేసి భవిష్యత్తు కోసమే దూరంగా అయిన ప్రభావ చదువుతున్నారు తండ్రి నాయన. మేము ప్రార్థన చేస్తున్నాను బాబా, మా ప్రార్థన గోపురానికి ఫోన్ చేసి ప్రభు నాయన వాళ్ళు ఏ ఎగ్జామ్ ఇస్తారో రాయాలనుకున్నప్పుడు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి ప్రభు భయపడుతున్నారంటే వాటి గురించి ప్రార్థన చేయమని మమ్మల్ని అడిగారు తండ్రి. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఏస్తున్నాములో ప్రభా. వాళ్ళు ఏ ఎగ్జామ్ మీద రాస్తున్నారో ఆ ఎగ్జామ్లో తండ్రి వాళ్ళు నిత్యం పాస్ అయ్యే కృప ఏస్తున్నాములో కలుగును గాక. ఇక లాస్ట్ ఇయర్ అంటే బాబా 4వ సంవత్సరం తండ్రి నాయన ఈ సంవత్సరం వాళ్ళు నిత్యముగా తండ్రి మంచి మార్కులతో పాస్ అయ్యే కృప ఏస్తున్నాములో కలుగును గాక. సహాయం చేయండి, దీవించండి, ఆశ్రదించండి. ఈరోజు ఎవరికైతే ఆపరేషన్ చేసుకుంటున్నారో తండ్రి ఆయన తండ్రి మంచిగా ఆపరేషన్ చేసి క్షేమంగా సురక్షితంగా బయటకు వచ్చి ఈ రోజు డెలివరీ అయిన బిడ్డలకే సిల్వర్ డెలివరీ అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన. తల్లి బిడ్డ క్షేమంగా బయట తీసుకురండి. ప్రాస్పెటల్ ఎంతమంది అయితే ప్రభా వ్యాధి బాధల చేత నాయన తను కుమిలిపోతున్నారో తండ్రి నాయన చావు బ్రతుకులు తలడెళ్ళిపోతున్నారో అటువంటి వారిని ముట్టి స్వస్థపరచండి బాబు చేస్తాయా, కనికరించండి బాబు, కరుణించండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దుష్ట దురాత్మ శక్తులు చీకటి శక్తులు సైతాన్ శక్తులు శాతపడి శక్తులతో ఎవరైతే ప్రభు నాయన పీడించబడుతున్నారో తండ్రి నాయన కుటుంబంలో అశాంతి గురి చేస్తున్న ప్రతి దుష్ట దురాత్మ శాతపడి శక్తులు వేస్తున్నాము గద్దించి బంధించమని అంటున్నాడు. పరిశుద్ధాత్మ వరికందర దరాష్ట్ర ప్రతి కుటుంబంలో ఏడుబడి చేస్తున్న ప్రతి దుష్ట దురాత్మ శాతపడి శక్తులు వేస్తున్నాము గద్దించి బంధించమని అంటున్నాడు తల్లి. పరిశుద్ధాత్మ ప్రతి దురాత్మలు వేస్తున్నాము పారిపోవడానికి వేస్తున్నాం పరిశుద్ధాత్మ నాయన. నీ శక్తిని కురిపించండి అయ్యా, నీ వెలుగుని పంపించండి ప్రభు నాయన. పరిశుద్ధాత్మ ప్రతి కుటుంబానికి వేస్తున్నాములో విడుదల కలుగును గాక, ప్రతి కుటుంబానికి క్షేమం కలుగును గాక, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం కలుగును గాక. ఈ మాట ఎంతవరకు అయితే వినపడుతుందో ప్రతి చోట ప్రభు నాయన తండ్రి నాయన పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఏ దుష్ట శక్తులు ఎలుగుబడి చేస్తున్నావు అవన్నీ కూడా వేస్తున్నాములో బంధించి నీ అగ్నిలో కాల్చిపోయి నడుచున్నాను పరిశుద్ధాత్మ. ఓని కృపను కుమరించిన ప్రభు నాయన. బిడ్డలందరూ దీవించి ఆశ్రదించి చంటి బిడ్డలు ఉన్నారు, తండ్రి పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారయ్యా. ఆరోగ్య భవిష్యత్తు కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎవరైతే గర్భఫలాలు ఎక్కడ కుమిలిపోతున్నారో అటువంటి వారి గర్భఫలాలు దయచేయండి. వివాహం కాకుండా బిడ్డలకు వివాహాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక నాదా పరిశుద్ధాత్మ అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి. రిక్షా డ్రైవర్ కాడి నుంచి విమాన డ్రైవర్కు నీ కృపాని కాపుదల నీ హస్తం తోడుగుంచి బాబయ్య తండ్రి వాడు తండ్రి క్షేమంగా సురక్షితంగా గృహాలు తీసుకురండి. వాళ్ళ చేతులు కష్టజీతాన్ని వృద్ధిలో తీసుకురండి. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్న వారి వ్యాపారాలు ఆశ్రదించి దీవించి మంచి రాబడి కలిజేయమని నడుచున్నాను తండ్రి నాయన. మా యానపట్నానికి క్షేమం కలిచేయండి. మా యానపట్ల ఉన్న దుష్ట ద్రాత్మశక్తులను వేస్తున్నాములో గద్దించి బంధించి ప్రతి కుటుంబాన్ని ఆశ్రదించి దీవించి రక్షించమని అడుగుతున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవ అన్ని విషయాలు మేలు చేయండి, దీవించి. మా ప్రార్థన గోపురానికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారో వారందరూ దీవించి ఆశ్రదించి వాళ్ళ సమస్యలు తీర్చమని అడుగుతున్నాను తండ్రి నాయన. ప్రతి ప్రార్థన వేస్తున్నాములో దృఢపరచబడి కాక సహాయం చేయండి బాబయ్య. ఏసే కృప రక్షణ బిడ్డకు రక్షణ, మారుమనసు బిడ్డకు మారుమనసు, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఈ సమయం ఎవరు యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్నారో బాబు నాయన. వాళ్ళు కన్నీరు పెట్టుకున్న దుఃఖంలో వ్యాధుల్లో ఉన్నారో ప్రభా వాళ్ళ కుటుంబానికి వేస్తున్నాములో విడుదల కలుగును గాక, వాళ్ళ దుఃఖం సంతోషంగా మార్చబడి గాక, శాతాన్ని కొట్లు వేస్తున్నాములో తెంపబడిన గాక వేస్తున్నారు. కలు చూపించండి, కలు చూపించండి ప్రభా. అందరిని కూడా దీవించి ఆస్వాదించి వచ్చిన బిడ్డలందరికీ ఆరోగ్యం బలం శక్తి దయచేసి వాళ్ళ వ్యాధి బాధ నుంచి వేస్తున్నాములో విడుదల దయచేయండి. ఏ శక్తివంతమైన నామున ఈ ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.